ఓం నమః ప్రణవార్థాయ మంగళమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ సత్యసాయి నమో నమః. సత్యసాయి నమో నమః. ప్రశాంతి నిలయవాసం బాలభాస్కర సన్నిభం ఆశ్రితజనమందారం వందే జగద్గురుం సాయి జగద్గురుం. ఓంకార పంజరసుఖీ ఉపనిషత్ ఉద్యానకేళీకలకంఠీం ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే గౌరీం. పుణ్యప్రదమైనటువంటి సత్యసాయినాథుని యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి నమస్సుమాంజలు సమర్పిస్తూ శార్వరీ సంవత్సర శరన్నవరాత్రి ఆశ్వీజ మాసములో భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని దివ్య చరణారవిందముల దగ్గర సత్యసాయి సమితి తెనాలి వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి చివరి రోజు దుర్గా సప్తశతి, చండీ సప్తశతి దేవీ మాహాత్మ్యము ప్రవచనం వింటూ ఉన్నాము. పుణ్యప్రదమైనటువంటి రోజు. మన యొక్క ఈ 8 రోజుల యొక్క ప్రవచనము సాకార రూపం దాల్చి ఈ 8 రోజుల యొక్క ఫలితముగా ఈ 9వ రోజు అమ్మ ఈ ప్రవచనంలో శాంతించి మన అందరికీ కూడా ఉపదేశం చేస్తూ ఉంటుంది. సాక్షాత్తు అమ్మవారు శాంతి వచనములని స్తుతులని ఈ అధ్యాయంలో ఈ 11, 12, 13 ఈ అధ్యాయాలలో మనం వింటూ ఉంటాం. అటు జగన్మంగళ స్వరూపిణి ఏ ఉద్దేశము అంటే ఇవాల్టి రోజు విజయదశమి, జయము కూడా కాదు, ఇది విజయము. విజయము అని ఎందుకన్నారు అంటే జయము అంటే ఏదైనా బాహ్యమైనటువంటి విషయములలో సాధించగలిగితే అది జయం. రాజులని గెలిస్తే జయం, ధనం సంపాదిస్తే జయం, ఉద్యోగం లభిస్తే జయం, వివాహమై సంతానం కలిగితే ఇదంతా జయం. లౌకికమైనటువంటి విషయములకు సంబంధించినటువంటిది. అనేక జన్మ పరంపరల చేత ఈ లభింపబడినటువంటి మానవ దేహం సార్థకత అవ్వాలి అంటే, సార్థకత అయితే అప్పుడు విజయం వస్తుంది. అనేక జన్మ పరంపరల చేత లభ్యమైనటువంటి ఈ దేహం సార్థకత అయితే జయము నుండి విజయములకు వెళతాము. అటువంటి విజయదశమి పర్వదినాల్లో మనం ఉన్నాం. ఇన్ని రోజులు కూడా మన చండీ సప్తశతిలో అమ్మవారు అనేక రాక్షసుల్ని సంహరించింది. దేవతలందరూ కూడా అనేక రకములైనటువంటి కష్టాల్ని పడ్డారు. వీటన్నిటినీ కూడా దాటుకొని ఇప్పుడు దేవతలందరికీ కూడా శాశ్వతమైనటువంటిది, సమస్త కాలముల యందును అనుసరించదగినటువంటిది, సమస్త సమయములందును కాలమునందును లోకములందును సమస్త లోకములందును ఉన్నటువంటి జగన్మాతని దర్శించేటటువంటి పుణ్య సమయంలో జన్మ పరంపరగా పయనిస్తూ ఉన్నటువంటి మనకి విశిష్టమైనటువంటి జయమును కలిగించేటటువంటి విజయదశమి పర్వదినమున అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉన్నాం. అంటే ఇహ అమ్మలో ఐక్యమయ్యేటటువంటి ఏ మోక్షమైతే ఉన్నదో, జీవుడు అనేక పూజలు, వ్రతములు, హోమములు, జపములు, తపములు ఇలాంటివన్నిటినీ చేస్తూ జన్మరాహిత్యమును పొందాలి అని మహర్షులు మనకి తెలియచేశారు కదా.
అటువంటి జన్మరాహిత్యము అంటే మరలా జన్మ అనేటటువంటిది లేకుండా ఈ జన్మ సార్థకత ఏ విధంగా పరమాత్మలో ఐక్యమయ్యేటటువంటి మోక్ష మార్గమును ఈ విజయదశమి రోజు అమ్మని ధ్యానించడం ద్వారా లభ్యమవుతుంది. అటువంటి జయస్థితి నుండి విజయస్థితికి చేరాలి అనేటటువంటి భావనతో సమర్థ సద్గురు షిరిడి సాయినాథుడు భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథులు మనకి అనేక రకములైనటువంటి వేదాంతపరమైనటువంటి విషయములను, మంత్రయుక్తమైనటువంటి విషయములను, అలాగే ఉపనిషత్ సారాంశమును, పురాణములలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానముని మనకి అందిస్తూ ఉన్నారు. పరమాత్మ భగవానుడు అనేక అవతారములలో మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః, ఇటువంటి మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నారసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, శ్రీరామావతారము, అలాగే బలరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరుడు, భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుడుగా భగవానుడు అనేక సందర్భములలో ఈ భూమి మీద ఉద్భవించి మనకి జ్ఞానబోధ చేస్తూనే ఉన్నారు స్వాములు. ఎందుచేతనంటే స్వామి ప్రకృతి పురుషుడు, చెట్టు యందు స్వామి ఉన్నాడు. ఈ వృక్షములన్నీ నా స్వరూపములే అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియచేశారుగా. వృక్షములు నేనే, నదులు నేనే, ప్రాణులు నేనే, సర్పములు నేనే, పశుపక్ష్యాదులు నేనే, ఈ మానవులంతా నేనే, ఈ ప్రకృతికి అన్నీ కూడా నేనే ఆవరించి ఉన్నాను అని విరాట్ విశ్వరూపముతో స్వామి అనేక మార్లు శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో, అమ్మవారు కూడా ఈ చండీ సప్తశతిలో అనేక మార్లు మనకి అనుభవయోగ్యమయ్యే విధంగా చెబుతూనే ఉన్నారు. అటువంటి విధంగా సత్యసాయినాథులు పరమాత్మని యొక్క ప్రకృతి స్వరూపము. భవంతి నమ్రాః తరవః ఫలోద్గమైః నవాంభుభిః దూర విలంబినో ఘనాః అనుద్ధతా సత్పురుషాః సమృద్ధిభిః అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణాం. మహాత్ములు ఎలా ఉంటారు అంటే నదులన్నీ ప్రవహిస్తాయి. ఆ నదులలో ఉన్నటువంటి నీరు ఆ నదులు త్రాగుతాయా? త్రాగవు. సమస్త జనావళికి, సమస్త జీవరాశులకి నదులే ఆధారం. ఆ నదిలో ఉన్నటువంటి జలమే ఆధారం. ఆ నదిలో ఉన్నటువంటి పుణ్యమైనటువంటి జలమే అది తీర్థమై మనల్నందరినీ తరింపజేస్తూ ఉంటుంది. కానీ ఆ నదులలో ఉన్నటువంటి జలాన్ని అవి త్రాగవు కదా. అట్లే చెట్లు తమ తీయని పండ్లని తాము తింటయ్యా. అత్యద్భుతమైనటువంటి రుచికరమైనటువంటి మధురాతి మధురమైన రుచికరమైనటువంటి నామం. అటువంటి మధురాతి మధురమైనటువంటి రుచికరమైనటువంటి ఆ పండ్లు అవి తిని ఆరగిస్తాయా? అవి ఆరగించలేవు. ఆ పండ్లన్నీ కింద పడుతూ ఉంటే మనం వేరుకొని రుచులు రుచులుగా లొట్టలు వేసుకుంటూ తింటాం. చెట్లు పరోపకారాన్ని చేస్తూ ఉన్నాయి. నదులు పరోపకారాన్ని చేస్తున్నాయి. మానవుని యొక్క మనుగడకి కారణమవుతూ ఉన్నాయి. మేఘములు తాము వర్షించిన నీటి వల్ల పండిన పంటలు తాము ఆరగిస్తాయా? ఆరగించవు. ఆ మేఘములన్నీ కూడా వర్షిస్తూ ఉంటాయి. అలాగే ఈ సత్పురుషులు లోకమును ఉద్ధరింపజేయడానికి భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని వరే అటువంటి మనుష్యాకార రూపంలో విచ్చేసి లోకమునకి సమస్త మంగళములు, సమస్త కళ్యాణములు చేకూరుస్తూ వారి యొక్క తపోశక్తిని, జ్ఞానశక్తిని మనందరికీ ధారపోసి ఆధ్యాత్మికమైనటువంటి సనాతనమైనటువంటి మార్గములో సనాతనమైనటువంటి మార్గములో మనందరినీ కూడా ఉంచడానికి అలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి విధంగా శ్రీ సత్యసాయినాథుడు అక్షయనామ సంవత్సరమున కార్తీక మాసమున అక్షయుండు అవ్యయుండు పరమాత్ముడు ఈ బ్రహ్మముహూర్త వేళలో ఈ క్షుతినుద్ధరింప పవిత్ర గుణావలంబకు రక్షిత దీనహీన నికురంబకు శ్రీమతి ఈశ్వరాంబకున్ అంటూ స్వామి ఉద్భవించారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంచేత युग युग के अवतार तुम्ही हो, युग युग के अवतार तुम्ही हो, युग युग के अवतार तुम्ही. मेरे राम मेरे श्याम शिरडी साई पत्ती राम, मेरे श्याम
शिरडी साई मेरे राम मेरे श्याम शिरडी साई पति राम। जग के पालनहार तुम्ही हो, जग के पालन तुम्ही हो, युग युग के अवतार तुम्ही हो। अल्लाह ईश्वर तेरे नाम, सबको सम्मति दो भगवान। अल्लाह ईश्वर तेरे नाम, अल्लाह ईश्वर तेरे नाम, सबको सम्मति दो भगवान, दो भगवान। अल्लाह ईश्वर तेरे नाम शिरडी साई पति राम, अल्लाह ईश्वर तेरे नाम शिरडी साई पति राम, अल्लाह ईश्वर तेरे नाम शिरडी साई पति राम, अल्लाह ईश्वर तेरे नाम शिरडी साई पति राम। जग के पालनहार तुम्ही हो, जग के पालनहार तुम्ही, युग युग के अवतार तुम्ही हो। యుగ యుగములయందు పరమాత్మ తనకు తాను సృష్టించుకొని మన యొక్క మనుగడకై ఉద్ధరించండి, సజ్జనులు కండి అంటూ అలా వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహముల చేత స్వామి అనేక పర్యాయములు మనకి అందిస్తూనే ఉన్నారు. పురాణములు కూడా అదే చెబుతూ ఉన్నాయి. హరిమయమీ విశ్వమంతయు, హరిమయము ఈ విశ్వమంతయు, హరి విశ్వమయుండు సంశయము పని లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, వంశపావన వింటే. ప్రహ్లాదుడు కూడా తెలియచేశాడు హిరణ్యకశ్యపునికి, ఈ లోకమంతా హరిమయం. స్వామిని మనము ఒకే మనిషిని అనేక రకములైనటువంటి పేర్లతో పలుకుతూ ఉంటాం. స్వామి ఒకానొక సమయంలో తెలియచేశారు, ఒకే మనిషిని చిన్నప్పుడు బుజ్జి, కన్నా, చిట్టివాడు, ఆ తర్వాత పేరు పెట్టిన తర్వాత పేరు పెట్టి పిలిచి కుమారుడని, ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత అన్నయ్యని, ఆ తర్వాత ఇంకా పెద్ద అయిన తర్వాత తండ్రి అయి, ఆ మనిషినే తండ్రి అయిన తర్వాత మరి భార్య వచ్చి ఆవండి అని, ఆ మనిషినే కుమారులు పుట్టిన తర్వాత నాన్న అని పిలుస్తారు. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు కలిగిన వాళ్ళకి పల్లీలు అయిన తర్వాత మామగారు అవుతాడు, ఆ మనిషినే మామగారు అని పిలుస్తారు. ఆ మనిషి ఇంకోళ్ళు వచ్చేమో భార్య వచ్చి ఏమండి అని పిలుస్తుంది, పుత్రులు వచ్చి తండ్రి అని పిలుస్తారు. ఇట్లా రకరకములైనటువంటి పేర్లతో ఒకే మనిషి మరి ఆఫీస్కి వెళితేనేమో మరి మిస్టర్ అని చెప్పి ఆయన పేరు పిలిచి సార్ అంటారు. మరి సారు ఆయనే, మిస్టరు ఆయనే, ఆయనయే మరి తండ్రి, ఆయనయే తాత. ఒకే మనిషికి ఇన్ని పేర్లు ఉంటాయా అండి అని మనకు అనుమానం వస్తే నిజ జీవితంలో ఉంటాయి అనుకుంటున్నాము కదా. అటువంటి విధంగా పరమాత్మ ఆయనయే ఒకే ఒక దివ్యమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం, ఓంకార రూపంలో ఉన్నటువంటి రూపం. ఆ ఓంకార రూపంలో ఉన్నటువంటి రూపమే ఆ వారే శ్రీమన్మహావిష్ణువు. ఆ పరబ్రహ్మయే అమ్మవారు మహాలక్ష్మి, ఆ పరబ్రహ్మయే పరమేశ్వరుడు, ఆ పరబ్రహ్మయే అమ్మ పార్వతీదేవి, ఆ పరబ్రహ్మయే బ్రహ్మదేవుడు, ఆ పరబ్రహ్మయే మహాసరస్వతి. ఆ దేవతలు లోకములలో ఉన్నటువంటి అందరూ వాళ్లే ఉన్నారు. అట్లుగా ఒక దీపము నుండి ఇంకొక దీపం వెలిగించామనుకోండి, మొట్టమొదటి వెలిగిస్తూ ఉన్నటువంటి ఆ దీపంలో ఉన్న కాంతి తగ్గుతుందా? తగ్గదు. ఆ కాంతి నుంచి ఈ కాంతి వస్తుంది. ఈ రెండు ఇలాగే ప్రజ్వలిస్తూ ఉంటాయి. ఈ రెండింటి నుంచి ఇంకా దీపాలు వెలిగిస్తే అవి వెలుగుతూ ఉంటాయి.
మన మానవ స్థితిలో ఎలా ఉంటుందంటే, ఒక మాట మనం చెప్పినా, వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చినా, వేరే వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మనకెక్కడ తగ్గిపోతుందో అనేటటువంటి భావన ఉంటుంది. కానీ పరమాత్మ తత్వం అలా ఉండదు. అది మనం అలా చేసే కొద్దీ భగవతత్వం పెరుగుతూ ఉంటుంది. అది అలాగా ఉంటుంది. అదే లౌకికమైనటువంటి విషయాలేమో తగ్గిపోతాయేమో, కరిగిపోతాయేమో, మనకి లేకుండా వెళ్ళిపోతాయేమో, ఇలాంటి భావనలతో మనం ఉంటాం. కానీ పరమాత్మని యొక్క తత్వం అలా ఉండదు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు భవలతాల విత్రంబు సన్మిత్రంబులు మునిజనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రముల్. పరమాత్ముని యొక్క ఆ విభూది, పరమాత్ముని యొక్క దివ్య మహోన్నతమైనటువంటి రూపము చిత్రాతి చిత్రముగా ఉంటుంది. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు పవిత్రములుగా ఉంటాయి. భవలతాల విత్రంబులు, పుట్టుక అనేటటువంటి వాటికి లవిత్రము అంటే కొడవళ్ళు వంటివి. పరమాత్ముని యొక్క గాథ ఎలా ఉంటుంది అంటే, చిత్రముగా ఉండి సమస్త లోకములని పవిత్రము చేస్తూ పుట్టుక, మరలా పుట్టడం, పునరపి జననం అనేటటువంటివి లేకుండా ఆ పరమాత్మలో ఐక్యమయ్యేటటువంటి మోక్షమునిచ్చేటటువంటివి. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు భవలతాల విత్రంబులు సన్మిత్రంబులు, మనకి మిత్రత్వముని చేకూర్చేటటువంటివి. సన్మిత్రంబులు ముని జనవన చైత్రంబులు విష్ణుదేవు చారిత్రముల్. అటువంటి శ్రీ సత్యసాయినాథుని సాయి మాతగా ఆరాధన చేస్తూ జగత్పతి, జగద్రక్షకుడు అయినటువంటి స్వామిని విజయదశమి రోజు విజయము కలిగించాలి అని జగత్పతే హరి సాయి గోపాల, జగత్పతే హరి సాయి గోపాల, జగదోద్ధార సాయి నందలాల, జగదోద్ధార జగత్పతే హరి సాయి గోపాల, జగదోద్ధార సాయి నందలాల, మధురాధిపతే కృష్ణ గోపాల, మధుర మధుర హే గాన విలోల, జగదోద్ధార సాయి నందలాల, సాయి నందలాల జయ జయ గోపాల, 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 సాయి జయ బలో భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారికి, జగన్మాతకు జై. పుణ్యప్రదమైనటువంటి విజయదశమి నాడు నవదుర్గల్ని ఒకసారి స్తుతించుకొని, ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణీ, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమంతేతి, షష్టం కాత్యాయనితి చ, సప్తమం కాళరాత్రేతి, మహాగౌరీతి అష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తితా. చివరి రోజైనటువంటి విజయదశమి నాడు ఈ సిద్ధిధాత్రిగా అమ్మ సమస్త పుణ్యక్షేత్రములలో దర్శనమిస్తూ ఉన్నటువంటి మహాతల్లి
అష్టాదశ పీఠములలో కూడా సిద్ధిధాత్రిగా అమ్మవారికి ఇవాళ దర్శనం చేసేటటువంటి మహోన్నతమైనటువంటి విజయదశమి నాడు అలాగే రాజరాజేశ్వరిగా దర్శనమిస్తూ ఉంటుంది ఈ తల్లి ఇవాళ. అంబా శాంభవి చంద్రమౌళి అబలా అపర్ణా ఉమా పార్వతీ కాళీ హైమవతి శివాత్రినయని కాత్యాయని భైరవీ సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రద చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరీ. అమ్మవారిని ధ్యానం చేసి చండీ సప్తశతి ప్రవచనంలోకి వెళుతూ ఉన్నాము. ఓంకారస్వర మంగళాచరణ మంత్రోన్మధ్యన్మహాసుందరీ ఐంకారోదిత సామగానరస సత్యానంద రత్నాంబరీ హ్రీంకారోజ్వల బీజ సంపుట లసత్ ప్రేమైక విద్యాధరీ శ్రీంకారోపరి శాంకరీ సుఖకరీ శ్రీరాజరాజేశ్వరీ. ఉద్భవించింది జగన్మాత, దుఃఖములను పోగొట్టేటటువంటి తల్లి. ఈ విధంగా అమ్మవారు పలుకుతూ ఉన్నది. దేవతలందరూ కూడా స్తుతించారు 11వ అధ్యాయములో. ఓం రోగానశేషానపహంసి తుష్టా రుష్టాతు కామాన్ సకలాభీష్టాన్ త్వామాశ్రిణాన్నపి వన్నరాణాం త్వామాశ్రితా హ్యశ్రయతాం ప్రయాంతి. రోగములను పోగొట్టేటటువంటి మహాతల్లి నీకు నమస్కరిస్తూ ఉన్నాము. ఓ దేవి, కోపించిన ఎడల కోరికలన్నిటినీ కూడా కూల్చివేస్తావు. నీకు గనక ఆగ్రహం వస్తే సమస్త లోకములన్నింటినీ కూడా కూల్చేస్తావు. నీకు అనుగ్రహం ఉంటే సమస్త అన్నిటినీ ఇస్తావు. నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఆపదలు ఉండవు. అంతేకాదు వారి తరులకు ఆశ్రమము కాజాలరు. త్వామాశ్రితా హ్యశ్రయతాన్ ప్రయంతి. వివేక దీపులైనటువంటి విద్యలందు ఉన్నటువంటి తల్లి, శాస్త్రములందును వేదములందలి వాక్యములందును నీవై ఆవహించి ఉన్నటువంటి దానివి, నీవే ఆవరించి ఉన్న దానివి. అన్ని మంత్రములలోనూ బీజాక్షరములలోనూ వ్యాప్తి చెంది ఉన్నటువంటి దానివి. నీవే ఈశ్వరి. ఈ విశ్వమును మహాంధకారమైన మమతయను అనేటటువంటి గుంటలో భ్రమించినట్లు చేయిచూ ఉన్నావు. నీవి ఈ విశ్వమును మహాంధకారమైన మమత అనేటటువంటి గుంటలో, ఈ మమకారం అనేటటువంటి గుంటలో జీవుణ్ణి భ్రమింపజేయుచూ ఉన్నావు తల్లి. ఎక్కడెక్కడ రాక్షసులు, విషసర్పములు, శత్రువులు, దొంగలు, దావానలము కలుగుదురో అక్కడక్కడ సముద్ర మధ్యమునందు నీవు నిలిచి విశ్వమును కాపాడుచూ ఉన్నావు. మనమందరం నిద్రపోతూ ఉంటాం. తెల్లవారేటప్పటికి ఏం జరుగుతుందో తెలీదు, ఏ దొంగలు పడతారో తెలీదు, సర్వము ఐశ్వర్యం అంతా ఎవడు దోచుకొని పోతాడో తెలీదు, బయట పెట్టినటువంటి కారు ఉంటుందో లేదో తెలీదు, ఈ వరదలకు కొట్టుకుపోతుందో ఆ ఉంటుందో ఉండదో ఏమీ తెలియదు. అటువంటి ఆ ప్రాణి నిద్రపోతున్నటువంటి వాడు మరలా తిరిగి లేస్తాడో లేడో కూడా అటువంటి ఇది లేదు. మరి వీరందరినీ కూడా మమ్మల్ని ఇట్లా సుఖ సంతోషాలతో ఉంచుతూ ఉన్నావంటే దానికి కారణము నీవమ్మా. ఎక్కడెక్కడ రాక్షసులు, విషసర్పములు, శత్రువులు, దొంగలు, దావానలము కలుగుదురో అక్కడక్కడ సముద్రము మధ్యను నిన్ను నిలిచి విశ్వమును కాపాడుచున్నావు తల్లి. నీవి ఓం విశ్వేశ్వరీత్వం పరిపాసి విశ్వం విశ్వాత్మిక భారయసీహ విశ్వం విశ్వేశవంద్య భవతి భవంతి విశ్వేశ్రయాయే త్వయి భక్త నమ్రాః. నీవు విశ్వేశ్వరి, విశ్వమును పరిపాలించేదానివి, విశ్వాత్మికవై విశ్వమంతయు ధరించుతూ ఉన్నావు. నీవు విశ్వవంద్యవు. నీయందు భక్తి నమ్మరులైనటువంటి విశ్వమునకే ఆశ్రయమగుదురు. దేవీ ప్రసీద పరిపాలయ, మమ్మల్ని కరుణింపము. శత్రువుల యొక్క భయము నుండి మమ్మల్ని నిత్యము ఇప్పటి వలనే రాక్షసులను వధించి రక్షించుము. శత్రువుల భయము నుండి మమ్ము నిత్యమును ఎప్పటి వలనే ఎప్పుడు కూడా రాక్షసులను ఎప్పుడు సంహరించినట్లుగా ఇప్పుడు ఎట్లా అయితే రాక్షసులను సంహరించావో ఎప్పుడు మమ్మల్ని అలా రక్షిస్తూ
సర్వ జగముల పాపములని, దుశ్శకునములతో కలిగిన గొప్ప విపత్తులని, మనకి దుశ్శకునములు కలుగుతూ ఉంటాయి. అటువంటి శకునములు దుశ్శకునములు కలిగినప్పుడు కీడు రాకుండా విపత్తుల నుండి రక్షించు, త్వరగా శమింపజేయము, మమ్మల్ని త్వరగా ఆ విపత్తుల నుండి శాంతింపజేయి తల్లి. శర్వార్తి హరిణీయగు దేవి, ప్రణతులమైన మాకు ప్రసన్నమగు, ముల్లోకములనున్న నీవే ప్రార్థింపదగినటువంటి దాని, నీవు లోకములకు వరదవు కమ్ము తల్లి. సామాన్యమైనటువంటి విపత్త కరోనా అనేటటువంటి ఈ వ్యాధి ఈ సమస్త జీవులయందు తల్లి ఉన్నది. తల్లి కోపించి కరోనా అనేటటువంటి రూపంలో ఇలా వీర విజృంభణ చేస్తూ ఉన్నది. తల్లి నీవు శాంతించు, మమ్మల్ని అనుగ్రహించు, నీ యొక్క ఈ మాకు ప్రసన్నురావు కమ్ము తల్లి అంటూ మనం ప్రణతులు చేస్తూ ఉన్నటువంటి భక్తులకి ఎటువంటి ఆపదలు, ఎటువంటి దుశ్శకునములు, ఎటువంటి విపత్తులు రాకుండా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అంటూ మా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్త లోకములు ఆనందించాలి, సమస్త లోకా సమస్త సుఖినో భవంతు అంటూ ఉన్నాము కదా. మరి ఈ సమస్త లోకములు ఆనందంగా ఉండడానికి కారణభూతమైనటువంటి జగన్మాతని ఆరాధన చేస్తూ సమస్త దేవతలందరూ కూడా స్తుతించారు. అప్పుడు దేవి ఇట్లు పలుకుతూ ఉన్నది దేవతలతో, దేవగణములారా, నేను మీకు వరములు ఇస్తాను, జగములకు ఉపకారముగా దేనినైనను నీ మనసుకు ఇష్టమైన దాన్ని కోరుకోండి అని దేవి అలా పలికినది. ఓం దేవా ఊచుహు, ఓం దేవా ఊచుహు. దేవతలందరూ కూడా ఇలా పలుకుతూ ఉన్నారు అమ్మ దగ్గర. ఓం సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరీ ఏవమేవ త్యయా కార్యం అస్మైద్వైరి వినాశనం. ఓ అఖిలేశ్వరి, ముల్లోకములకు సర్వబాధా ప్రశనమునుగా, మా శత్రు వినాశనముగా ఇప్పటి వలనే ఎప్పటికీ చేయిచూ ఉండు తల్లి అంటూ దేవతలు ప్రార్థించారు. అప్పుడు దేవి ఇలా పలుకుతూ ఉన్నది. దేవ్యువాచ వైవస్వత మన్వంతరే ప్రాప్తే ష్టావింశతి తమే యుగే శుంభో నిశుంభోశ్చైవాన్య ఉత్పత్యేతే మహాసురౌ. వైవస్వత మన్వంతరమున 28వ యుగములో ఇప్పటి శుంభ నిశుంభులు మరలా వేరొక రూపంలో పుడతారు. అప్పుడు నేను నందగోవునింట యశోదా గర్భమునందు పుట్టి వింధ్యాచలమున నివసించుచూ వారిని నశింపచేయగలను. మరలా భూమియందు అతి రౌద్రమైనటువంటి రూపముతో నేను అవతరించి వైప్రచిత్తులను, దానవులను సంహరిస్తాను, రాక్షసులను సంహరిస్తాను, భయంకరమైనటువంటి వైప్రచిత్తులను భక్షిస్తాను. వారిని భక్షించేటటువంటి వేళలో నా దంతములన్నీ కూడా దాడిమ పువ్వు వలె ఎర్ర రక్తవర్ణముతో ప్రకాశిస్తూ ఉంటాయి. అప్పుడు నేను దేవతలను, మానవులను పొగడుచుచు వారందరూ పొగుడుతూ ఉంటే నన్ను రక్తదంతిక అని వ్యవహరిస్తూ స్తుతిస్తూ ఉంటారు. మరలానొకప్పుడు నీటి చుక్క లేకుండా 100 ఏండ్లు అనావృష్టిని కలిగిస్తాను. అప్పుడు మునుల ప్రార్థనలతో అయోనిజగా జన్మిస్తాను. వర్షం పడనప్పుడు మునులందరూ కూడా ప్రార్థిస్తే నేను అయోనిజగా అవతరించి అప్పుడు మునులను 100 కన్నులతో కనిపెట్టుకొని ఉంటాను. 100 కన్నులతో కనిపెట్టి చుచ్చుచుండటం వలన నన్ను శతాక్షి అని వారందరూ కీర్తిస్తూ ఉంటారు. రక్తదంతికగా పుడతాను, శతాక్షిగా పుడతాను. అప్పుడే నా దేహమున మొలచినటువంటి ప్రాణాధారకములైన శాఖములతో వానలు వచ్చు వరకు లోకమును భరింతులను. వర్షం కురనప్పుడు నేను వచ్చేసి నా దేహమును మొలిచినటువంటి ప్రాణాధారకమైనటువంటి శాఖములు అంటే కూరగాయలు మనం తింటూ ఉన్నామే, ఈ శాఖములు తినేవారిని శాఖాహారి అంటారు, మాంసం తినేవారిని మాంసాహారి అంటారు. ఈ శాఖములన్నీ కూడా అమ్మ యొక్క శరీరం నుంచి వచ్చినటువంటివే. ఈ కూరగాయలన్నీ కూడా, ఈ కూరగాయలు నా దేహము నుండి మొలిచినటువంటివి, అవి ప్రాణాధారకమైనటువంటివి. ఈ నా దేహము నుండి మొలిచినటువంటి ప్రాణాధారకములైన శాఖములతో వానలు వచ్చే వరకు లోకములన్నీ భరిస్తాను. అప్పుడు నేను శాకంబరిగా దర్శనమిస్తాను. శాకంబరి అనేటటువంటి పేరుని పొందుతాను.
రక్తదంతిక, శతాక్షి, శాకంబరి ఇవన్నిటిగా నేను ఉద్భవించబోతూ ఉన్నాను. అక్కడనే దుర్గముడు అనేటటువంటి మహాసురుని వధిస్తాను. అందువలన నన్ను దుర్గాదేవి అని నాకు ప్రసిద్ధ నామము ఏర్పడుతుంది. అప్పుడు మరలా ఒక పరి నేను భీమరూపమైనటువంటి తీసుకొని, భయంకరమైనటువంటి భీమరూపమును తీసుకొని హిమాలయమును ఉన్నటువంటి మునులను సంరక్షణకై రాక్షసులను సంహరిస్తాను. అప్పుడు మునులందరూ కూడా భక్తితో వినమ్రులై నన్ను భీమాదేవి అని స్తుతిస్తూ ఉంటారు. అయ్యూ నా పేరు గనుకను అది కూడా నా పేరే. అలాగే అరుణుడు అనేటటువంటి రాక్షసుండు ముల్లోకములను మహాబాధ కలిగించేటటువంటి సమయములో నేను లెక్కకు మీరినటువంటి తుమ్మెదల రూపంలో వస్తాను. ఆ రాక్షసుడిని సంహరించడానికి తుమ్మెదల రూపంలో విచ్చేస్తాను. 3 లోకముల హితము కొరకు ఆ మహాసురుని వధిస్తాను. అప్పుడు నన్ను భ్రామరి అని స్తుతిస్తూ ఉంటారు. భ్రామరిగా ఈ లోకంలోకి వస్తాను. ఇట్లు దానవుల వలన ఎప్పుడెప్పుడు బాధలు కలుగునో అప్పుడప్పుడల్లా నేను అవతరించి శత్రునాశనము చేయదును అంటూ అమ్మవారు అనుగ్రహమిచ్చి అలా అంతర్ధానమవుతూ ఉన్నది. ఓం శ్రీ మార్కండేయ పురాణే సావర్ణికా మన్వంతరే మహాదేవ్యై నారాయణ స్తుతిర్నామ 11వ అధ్యాయ. 11వ అధ్యాయం నారాయణి స్తుతితో అలా అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉంటాం. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్మృతం. ఓం సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై స నారాయణాయై నమః. నారాయణీ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఈ 11వ అధ్యాయంలో ధ్యానం చేశాం. తదుపరి 12వ 12వ అధ్యాయంలోకి వెళుతూ ఉన్నాం. 12వ అధ్యాయమునకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం చదువుతూ ఉన్నాం. ఓం విద్యుద్దామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం కన్యాభిః కరవా లేఖటా విలసత్ హస్తాభిరా సేవితాం హస్తైశ్చ చక్రగదా శిఖేట విశిఖాంశ్చపం గుణం తర్జనీం బిభ్రాణ మనలాత్మికాం శశిధరం దుర్గాం త్రినేత్రామహం. దుర్గాదేవి దండ గుచ్చినట్లు మెరుపు తీగల సముదాయము వలె ప్రకాశించుచూ ఉన్నది. ఆమె సింహముపై కూర్చొని ఉన్నది. భయంకరమైనటువంటి రీతిలో ఉన్నది. కత్తి డాలు వీటన్నిటినీ పట్టిన కన్యలు దేవిని చేరి సేవిస్తూ ఉన్నారు. ఆమె చక్రము గద ఖడ్గము డాలు బాణము కలిగినటువంటి ధనస్సు తన హస్తముల యందు ఉంచుకొని వాటన్నిటినీ కూడా పట్టుకొని అగ్ని వంటి స్వభావము కలిగి చంద్రుని ధరించి ఉన్న దుర్గాదేవిని భజిస్తూ ఉన్నాను. ఓం శశిధరం దుర్గాం త్రినేత్రామహం. ఓం ఈ అధ్యాయము 12వ అధ్యాయం చండీ సప్తశతిలో 12వ అధ్యాయంలో ధ్యానం చేసి ఆ 12వ అధ్యాయమునకు సంబంధించినటువంటి మంత్రం ఓం బాలా త్రిపుర సుందర్యై నమః. ఓం బాలా త్రిపుర సుందరై నమః. అటువంటి అమ్మవారిని ఆరాధన చేసి 12వ అధ్యాయంలోకి వెళుతూ ఉన్నాం. ఈ 12వ అధ్యాయంలో కూడా అమ్మవారు ఇలా పలుకుతూ ఉన్నది. ఓం దేవ్యువాచ. నన్ను శ్రద్ధాభక్తులతో నిత్యము స్తుతించి అష్టమి నాడు, నవమి నాడు, చతుర్దశి దినములయందు ఏకాగ్రమైనటువంటి మనస్సుతో మధుకైటభ సంహారము, మహిషాసుర వధ, శుంభ నిశుంభ హననము అనేటటువంటి చరిత్రత్రయము, ఈ 3 చరిత్రలు ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా ఈ చరిత్రత్రయము నా దేవి మహాత్మ్యమును కీర్తించినను విన్నను సకలమైనటువంటి బాధల నుండి ఉపశమింపజేయగలను అంటూ అమ్మవారు పలుకుతూ ఉన్నది. ఓం మధుకైటవ నాశంచ మహిషాసురఘాతనాం కీర్తయిష్యంతి ఏ త్వదవధం శుంభ నిశుంభయోః. ఓం అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాంచైకచేతసః శ్రోష్యంతి చైవ యో భక్త్యా మమ మాహాత్మ్యముత్తమం. అష్టమి నాడు, నవమి నాడు, చతుర్దశి నాడు ఇలా చేసుకున్నటువంటి వారిని నేను అనుగ్రహించదు. అట్లు కీర్తించినటువంటి వారికి
విన్నటువంటి వారి యొక్క పాపమును దాని వలన ఆపదలు కలుగవు. అమ్మవారి యొక్క స్తుతిని ఎవరైతే వింటారో, కీర్తించి విన్నవారులకు పాపము రాదు. దాని వలన పాపము పోయి ఆపదలు రావు. ఆపదలు వస్తూ ఉన్నాయి, కష్టాలు వస్తూ ఉన్నాయి అంటే మనం ఏదో పాపము మనల్ని వెంటాడుతూ ఉన్నది అనేటటువంటి సంకేతం. స్వామి ఏం చెప్పారు అంటే, మొట్టమొదటిగా నీ పాపాలని ప్రక్షాళన చేసుకోవాలి. దేహము కంటి ఉన్నటువంటి, వంశమున కంటి ఉన్నటువంటి పాపాలని ప్రక్షాళన చేసుకోవాలి. ఆ తదుపరి పాప భీతి తదుపరి పుణ్యప్రీతి కలిగాలి. పుణ్యము చెయ్యాలి, పుణ్య కార్యక్రమాలు చెయ్యాలి, దాన ధర్మములు చెయ్యాలి, ఇటువంటి సంఘమునకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి పుణ్యప్రీతి కలిగి ఉండాలి. తదుపరి చివరికి దైవప్రీతి. పాపభీతి, పుణ్యప్రీతి, దైవప్రీతి కలిగినటువంటి మానవుడికి ఉత్తమమైనటువంటి గతులు కలిగి ఈ జన్మ సార్థకత అవుతుంది అని భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథు వారి యొక్క దివ్యమైనటువంటి ప్రబోధములలో తెలియచేసి ఉన్నారు. శత్రువులతో కానీ, దొంగలతో కానీ, రాజుల వలన కానీ, శస్త్రములతో కానీ, అగ్ని, వాయువు, నీరు మొదలైనటువంటి వారికి భయపడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడు ఇటువంటి భయములు కలిగినప్పుడల్లా ఈ చండీ సప్తశతిని పారాయణ చేసినటువంటి వారికి భయములు పోతాయి. ఇవన్నీ కూడా అమ్మవారు స్వయంగా దేవతలందరికీ తెలియచేస్తూ ఉన్నది. అందువలన నా ఈ మహాత్మ్యము శ్రద్ధావంతుల చేత పఠింపదగినటువంటిది, వినదగినటువంటిది, అతి శ్రేష్టమైన అభ్యుదయ మార్గమైనటువంటిది. మహామారి వలన కలిగిన అశేష ఉపద్రవములను, భూమి వలన కలిగేటటువంటి ఉపద్రవములను, అంతరిక్షముల వలన కూడా కలిగేటటువంటి ఉపద్రవములను, అంతరిక్షము నుండి కింద పడేటటువంటి ఉల్కలు, ఇలాంటి వాటి వలన వచ్చేటటువంటి ఉపద్రవములను, వీటన్నిటినీ కూడా నా మహాత్మ్యము శమింపచేస్తూ ఉంటుంది, ఉపశమనం కలిగిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ ఇంటి యందు నా మహాత్మ్యము నిత్యము పట్టింపబడునో, నేనే స్థలములనే నిత్యము ఆ స్థలముల యందు నేను నివసించి ఉంటాను, అక్కడ నుంచి విడిచి వెళ్ళను అని తెలియచేసింది. ఎత్రైతత్ పఠ్యతే సమ్యక్ నిత్యమాయతనే మమ సదానత దివ్యమోక్ష్యామి సాన్నిధ్యం తత్రమే స్థితం. అక్కడే నేను స్థితి కలిగి నిత్యము నివసించి ఉంటాను. అలాగే పూజ, అగ్ని కార్యము, బలి సమర్పణ, మహోత్సవ సందర్భములయందు నా చరిత్రమంతయు కూడా పఠింపదగినటువంటిది, వినదగినటువంటిది, సక్రమ సమగ్ర విధానము తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి బలి పూజలను, అగ్నిహోమములను నేను ప్రీతితో గ్రహింప ప్రతీక్షించుచుందును. మళ్ళీ అమ్మ తెలియచేసింది, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నా యొక్క స్తోత్రాన్ని కనుక పఠించినట్లయితే నీకు మంచి ఫలితం కలుగుతుంది. మామూలుగా చండీ హోమాల్లో ఈ స్తోత్రాలన్నీ చదువుతారు. గడగడ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పండితులందరూ కూడా బాగా బాల్యము నుంచి అభ్యసించి ఆ మంత్ర స్తోత్రాలని చదువుతూ ఉంటారు. కానీ అందులో ఉండేటటువంటి అర్థములు కొందరికే తెలుసు, మహాపండితులకే తెలుసు. ఇటువంటి సారమైనటువంటి విషయాన్ని సక్రమ సమగ్ర విధానము తెలుసుకొని మనం అమ్మని గనక ధ్యానించినట్లయితే ఇంకా అత్యంత ప్రీతి కలుగుతూ ఉంటుంది. ఏటేటను శరదృతువు యందు ఆశ్వీజమాసమును నందు గురించి మహాపూజ జరుగునప్పుడు భక్తితో నా మహిమలు వినినటువంటి మానవులకి సర్వబాధల నుండి విడివడి ధనధాన్య సుతాదులతో కూడి నా ప్రసాదము వలన సుఖవంతులగుదురు అంటూ అమ్మ దివ్యమైనటువంటి ఆశీర్వచనం ఇచ్చినది. ఎంతో ధన్యత చేకూర్చింది మనకి. సంవత్సరం మొత్తము చదివింది ఒక ఎత్తు. ఎందుకనంటే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయ్యనోత్సవ, సంవత్సరోత్సవ, వివిధ ఉత్సవములు జరుగుతూ ఉంటాయి పరమాత్మునికి. వీటన్నిటిలో కూడా ఎప్పుడైతే ఆ అమ్మ సమయం ఈ నవరాత్రులు ఉన్నదో, ఈ నవరాత్రుల్లో అమ్మని ధ్యానిస్తే సంవత్సర ఫలితం వస్తుంది, జన్మ ఫలితము వస్తుంది. ఈ పరమాత్ముని దృష్టిలో మనం పడినట్టే, పరమాత్ముని యొక్క దృష్టిలోకి వెళ్ళినట్లే మనం. అటువంటి విధంగా
స్వామి ఇంట వెంట జంట మమ్మల్ని కనిపెడుతూ ఉండి అని ఏ ప్రార్థనలు అయితే చేశామో అవి ప్రతి సంవత్సరం ప్రతిరోజు సంవత్సరంలో చేస్తూ ఉంటాం. పుణ్యమైనటువంటి సమయంలో అమ్మ ఆనందించేటటువంటి సమయం ఈ చండీ సప్తశతి ప్రారంభంలో పరమాత్మ నిద్రపోతూ ఉంటారు. శ్రీమన్నారాయణ యోగ నిద్రలో ఉంటారు. మహామాయ స్వామివారిని ఆవహించి ఉన్నారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఎంతో స్తుతిస్తారు. నారాయణం పరం బ్రహ్మ తత్వన్నారాయణ పరహ, నారాయణ నువ్వు మహా గొప్పవాడివి, నారాయణ నువ్వు అంతటి వాడివి, నారాయణ మమ్మల్ని అనుగ్రహించేటటువంటి వాడివి, నువ్వు సర్వాత్మకువు, సర్వము వ్యాప్తి చెందినటువంటి వాడివి, విశ్వవ్యాపకుడు, విశ్వాంతర్యామివి, విశ్వాతీతవి ఎన్ని అన్నా నారాయణుడు నిద్రలేవల. అప్పుడు ఏం చేయాలో తెలియక మహామాయని ఆరాధన చేస్తే నారాయణ్ణి విడిచిపెట్టి ఆ మహామాయ వెళ్ళి మధుకైటభులని అలా ఆవహిస్తే అప్పుడు నారాయణుడు నిద్రలేచాడు. అంచేత మనం ప్రతి సంవత్సరము చేసేటటువంటి స్తుతులు ఒక విధమైతే ఆనందంగా అమ్మ ఆనందంగా ఉన్నప్పుడు చేసినటువంటి ఒక్క మాట అలా అది ఎంతో మహిమాన్వితమైనటువంటి శక్తుల్ని ఇస్తుంది. అంచేత అమ్మని ఎప్పుడు ఆరాధన చేయాలి అంటే శరదృతువునందు ఆశ్వీజ మాసంలో ఈ నవరాత్రుల్లో నన్ను గూర్చి మహాపూజ జరుగుతున్నప్పుడు భక్తితో నా నామమును విననటువంటి వాళ్ళకి విన్నా చాలు, మనం చేయకపోయినా విననాగానే మహిమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఓం శరత్కాలే మహాపూజ క్రియతే యచా వర్షికి తస్యాం మమైతనామాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః. ఓం సర్వబాధా వినిర్ముక్తో ధనధాన్య సుతాన్వితః. సుతులు వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి, ధనము ఇలాంటివి ధాన్యములు ఇవన్నీ కూడా కలుగుతాయి. మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయ. ఇవన్నీ కూడా మనుషులకి లభింపజేస్తూ ఉంటాయి, ఇందులో సంశయం లేదు అని అమ్మవారు తెలియజేస్తూ ఉన్నది. ఇదంతా కూడా ఫలశ్రుతి. దేవీ మహాత్మ్యము వలన కలిగేటటువంటి దివ్య మహోన్నతమైనటువంటి ఫలశ్రుతిని మనం ఇప్పుడు పారాయణ చేస్తూ ఉన్నాం 12వ అధ్యాయంలో. ఈ నా మహాత్మ్యమును శుభప్రదములైనటువంటి నా అవతారములను యుద్ధములందు నా పరాక్రమములను విన్నటువంటి వారికి నిర్భయత కలుగుతుంది. నిర్భయం అనేటటువంటిది ఉండదు. శత్రువులు నాశనము పొందుతారు, మంగళములు కలుగును, కులములు విలసిల్లుతూ ఉంటాయి. శాంతి కర్మల యందును దుస్వప్నముల యందును అగుపడినప్పుడు, తీవ్రమైనటువంటి గ్రహపీడలు కలిగినప్పుడు నా మహాత్మ్యము వినదగినటువంటిది. మానవులు ఇటువంటి ఉత్తమమైనటువంటి పురాణ ప్రవచనములు, మార్కండేయ పురాణాంతర్గత చండీ సప్తశతి అంటే సామాన్యమైనటువంటిదా? ఎన్నో మహత్తరమైనటువంటి శక్తులను ఇచ్చేటటువంటిది. ఇవన్నీ కూడా శ్రవణం చేసినటువంటి వారికి గ్రహపీడలు ఉండవు. మరి ఈ సంవత్సరం చూస్తూ ఉంటే గ్రహ స్థితిగతులు చాలా కఠినంగా ఉన్నాయి. శని మకరంలో స్వస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇలా 2.5 సంవత్సరాలు శని మహానుభావుడు శనేశ్వరుడు మకరంలో సంచరిస్తూ తన యొక్క స్వస్థానంలో శని బలంగా ఉంటూ, అలాగే రాహుకేతువులు ఇలా కాలసర్పదోషంతో ఉన్నటువంటి ఈ సమయంలో మనకి అనేక రకములైనటువంటి ఈ కరోనా బాధలు, ఈ కష్టాలు, అష్ట కష్టాలు, 8 రకాలైనటువంటి కష్టాలు మనుషుడికి. అష్ట అంటే 8 రకాలైనటువంటి కష్టాలు. ఇంకొకరిని యాచించడం, ఉన్నది తినలేకపోవటం అన్నీ ఉంటాయి. మనకి తినలేనటువంటి ఇటువంటి కష్టాలన్నీ కూడా, ఆరోగ్యం క్షీణించడం. శని భగవానుడు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాడు. అనారోగ్యమునకి కారణభూతుడవుతాడు శని గనక వీక్షణ సరిగ్గా లేకపోతే. మరి అటువంటి గ్రహపీడల చేత బాధపడుతూ ఆ నవగ్రహ మంత్రాల జపాలు చేసుకుంటూ నవగ్రహ రాళ్ళులన్నీ ధరిస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నా వాటికన్నా కూడా వాటినన్నిటినీ కూడా ఉపశమనం చేయగలిగినటువంటి శక్తి చండీ సప్తశతిలో ఉన్నది. తీవ్రమైనటువంటి గ్రహపీడలు, దుస్వప్న యొక్క దోషములు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అట్లు వినచో ఉపద్రవములన్నీ కూడా శమిస్తూ ఉంటాయి. ఈ నవరాత్రులలో చేసినటువంటి అమ్మవారికి చేసినటువంటి పూజలు, హోమములు, యజ్ఞయాగాది క్రతువులతో అమ్మవారు శాంతించి మన లోకములందరికీ కూడా ఈ కరోనాని పారదోలి సుఖ సంతోషములతో ఆరోగ్యములతో ఇచ్చి మనల్ని కూడా మరలా తిరిగి ఏ విధంగా అయితే ఇంతకుముందు సంవత్సరంలో ఆనందంగా ఉన్నామో కరోనా లేకుండా అటువంటి ఆరోగ్యంగా ఉండాలి అని ఈ పుణ్యమైనటువంటి విజయదశమి నాడు అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. జగన్మాతాకీ జై. ఘోరమైనటువంటి గ్రహపీడలను శాంతింపజేసేటటువంటిది తల్లి. దుస్వప్నములను మంచి స్వప్నములుగా మార్చగలిగినటువంటిది తల్లి. బాలారిష్టములు అని ఉంటాయి.
చిన్నపిల్లలకి కలిగేటటువంటి సోకినటువంటి బిడ్డలకు శాంతి కలిగించే విధంగా బాలారిష్టములని పారద్రోలి శాంతి కలిగినటువంటి శక్తి ఈ దుర్గా సప్తశక్తిలో ఉన్నది. స్నేహభావం, మిత్రులు గనక చెడిపోయినట్లయితే మరలా వారిద్దరి మధ్య మైత్రిని కలిగించేటటువంటిది. దుష్ట స్వభావుల యొక్క బలము తగ్గిస్తూ ఉంటుంది, రాక్షసుల బలం తగ్గుతుంది. పఠన మాత్రము చేతనే భూత ప్రేత ప్రశాచ శాకిని ఢాకిని గాలి దయ్యములన్నీ కూడా నశించిపోయగలిగినటువంటి శక్తి దుర్గా సప్తశతిలో ఉన్నది. ఈ మహాత్మ్యమునందు నా సన్నిధిని కల్పించును, ఈ మహాత్మ్యమంతయు నా సన్నిధి కల్పించును అంటే మోక్షం కలిగింపజేస్తుంది. ఉత్తములైనటువంటి ఫల పుష్ప అర్ఘ్య ధూప గంధ దీపములతోనూ బ్రాహ్మణ భోజనములతోనూ హోమములతోనూ మంత్రోక్త ప్రోక్షణములతోనూ ఇంకనూ వివిధములైనటువంటి భోగములతోనూ ఒక సంవత్సరము ఎడతెగకుండా చేయటం వలన కలుగు తృప్తిని ఒక్కసారి వినటం వలన నాకు కలిగిస్తూ ఉంది. ఇందాక చెప్పుకున్నాం, సంవత్సరమంతా మనం పూజలు చేసినా సంవత్సరమంతా అమ్మవారిని చేస్తామో చేయలేము. మరి ఈ శరన్నవరాత్రుల్లో ఈ ఒక్కసారి చండీ సప్తశతి వింటే అమ్మవారే తెలిపింది, ఒక్కసారి వినటం వలన సంవత్సర ఫలితం, ఒక సంవత్సరము ఎడతెగకుండా చేయటం వలన కలిగినటువంటి తృప్తిని నేను ఇస్తాను. విప్రాణాం భోజనై హోమైకి ప్రోక్షణై అహర్నిశం అనైశ్చ వివిధైర్భోగై ప్రదానై వత్సరేణయా. ఒక సంవత్సరంలో ఎడతెగకుండా చేయటం వలన ఎంత ఫలితం కలుగుతుందో ఒక్కసారి అలా ఇస్తాను. నా జన్మల గురించి కీర్తించడం వలన సకల భూతముల నుండి రక్షణ కలుగును. నా యుద్ధములలోని దుష్ట సంహారమును వినినటువంటి మానవులకి శత్రువుల వలన భయము కలగకుండా చేస్తాను. మీరును బ్రహ్మర్షులను బ్రహ్మయు సలిపినటువంటి స్థుతులు భయమును మదిని ప్రసాదించును. అడవిలో శూన్య మార్గమునందున్నటువంటి దావాగ్ని చుట్టూ శూన్యమార్గమందున్నప్పుడు దావాగ్ని చుట్టుకొని ఉన్నప్పుడు, అలాగే శత్రువులందరూ చుట్టుముట్టి ఉన్నప్పుడు, దొంగలందరూ కూడా చుట్టుముట్టి ఉన్నప్పుడు, అడవిలో సింగము పులి ఏనుగు ఇలాంటి క్రూరమైనటువంటి జంతువులన్నీ తరుముకొని వచ్చినప్పుడు, అటువంటి సమయములలో నన్ను గనక ప్రార్థించినట్లయితే, ఇటువంటి స్తుతి గనక చేసినట్లయితే శుభములు కలుగుతాయి. నా చరిత్రము స్మరించిన ఎడల నా ప్రభావము చేత సింహము మొదలైనటువంటి క్రూర జంతువులు, చోరులు అంటే దొంగలు, శత్రువులు దూరముగా నుండియే అలా చూసి వెనదిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. మహాసముద్రమున ఓడలో సుడిగాలిగా ఉర్రూతలూడబడినట్లు ఘోర యుద్ధమున శస్త్రములు పైబడుతూ ఉన్నప్పుడు, యుద్ధం చేస్తూ ఉంటే ఆ యొక్క శస్త్రములన్నీ మీదబడుతూ ఉన్నప్పుడు, ఘోరమైన స్వభావములయందు వేదన పడుతూ ఉంటే, ఆవేదన కలిగినప్పుడే నా చరిత్రమును స్మరించిన ఎడల నరుడికి సంకటనము నుండి విముక్తి కలుగుడు. అటువంటి చేత నా చరిత్రము స్మరించిన ఎడల నా ప్రభావము చేత సింహము మొదలైనటువంటి క్రూర జంతువులు, చోరులు, శత్రువులు యుద్ధములో గెలవడం, ఇవన్నీ కూడా శత్రువులు దూరమైపోయి పరిగెత్తుకొని వెళ్ళడం అనేటటువంటి లీలలన్నీ మీకు కలుగుతూ ఉంటాయి. అలా పలికినటువంటి దేవి మాటలను ఋషి ఇలా పలుకుతూ ఉన్నారు. ఋషిర్వాచ చండ విక్రమము గలగ ఆ చండికా భగవతి ఇట్లు పలికి దేవతలందరూ చుచ్చుచుండగా అక్కడే అంతర్ధానమయ్యింది. ఆ దేవతలందరూ భయము లేనివారై ముందుగలనే యజ్ఞభాగములను భుజించుచు తమ తమ అధికారములను నిర్వహించింది. అప్పటి వరకు వారికి అధికారం పోయింది కదా. ఎప్పుడైతే అమ్మ అనుగ్రహించిందో ఇంద్రుడికి ఇంద్ర పదవి వచ్చింది, వరుణుడికి వరుణ పదవి వచ్చింది. సమమైనటువంటి వర్షాలు కురిపించేటటువంటి విధంగా వరుణుడు తన యొక్క వృత్తిని బాధ్యతలను అలా చేస్తూ ఉన్నాడు. వాయుదేవుడు సమమైనటువంటి గాలుల్ని వీస్తూ ఉన్నాడు. అష్టదిక్పాలకులందరూ కూడా ఆనందించి వారి కోల్పోయినటువంటి పదవి వచ్చిందని ఆనందించారు అని ఋషి తెలియచేశారు. దైత్యులు కూడా తమ నాయకుడు దేవతలకు శత్రువైపోయాడు కదా. దైత్యులు అంటే రాక్షసులు కూడా తమ నాయకుడు కోల్పోయాడు. శుంభనిశుంభుడు మరణించారు కదా. దేవతలకు శత్రువు, జగత్తును ధ్వంసము చేయువాడు మహోగ్ర విక్రముడైన శంభుడు దేవి చేత చంపబడ్డాడు కదా. నిశంభుడు కూడా కూలిపోయాడు కదా. మిగిలిన రాక్షసులు ఏం చేయాలో అర్థం కాక అమ్మకి నమస్కారం చేసి పారిపోయి ముందుగా తెలియచేసింది కదా, మీరు గనక బ్రతకాలి అనుకుంటే పాతాళ లోకంలోకి వెళ్ళి అక్కడ బ్రతకండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను చంపను, అక్కడికి పోయి మీరు బ్రతకండి అని తెలియచేస్తే పాతాళ లోకంలోకి వెళ్ళారు మిగిలినటువంటి రాక్షసులందరూ కూడా. ఇటువంటి విధంగా సుమేధుడు మేధా ఋషి
ఆ మేధా ఋషి వైశ్యునకు, సమాధి అనేటటువంటి పేరు కలిగినటువంటి వైశ్యునకు రాజు అయినటువంటి సురధుడు అనేటటువంటి రాజుకి అలా పలుకుతూ ఉన్నారు. ఓ సురథ మహారాజా, సురథ మహారాజా, ఆ రాజ్యాన్ని అంతా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చావని మనం మొదటి అధ్యాయంలో మనం ప్రస్తావించుకున్నాం కదా. ఈ రీతిగా భగవతి మాయాదేవి నిత్యను మరలా అవతరించి జగమును పరిపాలిస్తూ ఉన్నది. ఎప్పుడు భక్తులందరూ కూడా ఎప్పుడు కోరుతూ ఉంటే జగన్మాత అయినటువంటి అమ్మవారు అప్పుడు ఇక్కడికి వచ్చి ఈ జగములన్నిటినీ కూడా పరిపాలించుతూ ఉన్నది మహారాజా. ఆమెయే ఈ విశ్వమును భ్రమ చేస్తూ ఉన్నది, భ్రమ పెడుతూ ఉన్నది. ఆమెయే సృష్టిస్తూ ఉన్నది. తనను ప్రార్థించిన వాళ్ళకి తుష్టయ్యై విజ్ఞానమును అభివృద్ధిని ప్రసాదించుతూ ఉన్నది. ఈ బ్రహ్మాండమంతయు ఆమె చేతనే వ్యాపించబడినది. ఆ మహాకాళి ఏ మహాప్రళయ సమయమున మహామారి స్వరూపముతో ఉంటుంది. జన్మరహిత నిత్యాగు మహామారియే ప్రపంచోత్పత్తికి కావలసినటువంటి సమయమున సృష్టి కారణభూతమగుతూ ఉన్నది. రక్షణ వేళ ఆమెయే భూతములకు స్థితి అగుతూ ఉన్నది. ఆమెయే నరులకు మంచి కాలముల యందు ఇంటిలో లక్ష్మీ రూపంతో వృద్ధి కలిగిస్తూ ఉన్నది. అటువంటి తల్లి ఆమెయే స్తుతింపబడినటువంటిది. ఆమెయే పుష్ప ధూప దీపములతో పూజింపదగినటువంటిది. ఆమెయే ధనము, పుత్రులు, ధర్మమునందు శుభనిచ్చేటటువంటి తల్లి అని ఆ సురత మహారాజుకు సమాధి అనేటటువంటి వైశ్యునికి మేధా ఋషి ఈ చండీ సప్తశతిని తెలియచేస్తూ ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి సమయంలో స్తుతింపదగినటువంటి అమ్మని, అంటే వాళ్ళని వీళ్ళని పొగిడితే ఉపయోగం ఏముందండి? మాటల వ్యర్థము. ఆహా, నువ్వు అంతటి వాడివి, నీ ఎంతటి వాడి, నేను మించినటువంటి వాళ్ళు లేరు అంటే ఉపయోగమే ఉంది? మాట్లాడినటువంటి ఈ పుణ్యప్రదమైనటువంటి సమయంలో అమ్మవారిని స్తుతిస్తూ అమ్మవారికి ధూపములు వెలిగిస్తూ ఉన్నారు. నమస్కారం చేసుకోండి. ధూప దీప నైవేద్యములతో అమ్మవారిని అలంకరింపజేస్తూ పుష్ప ధూప దీప నైవేద్యములతో అమ్మవారిని స్తుతిస్తూ ఉన్నాం. సాయి మాతకి ధూపములు సమర్పిస్తూ ఉన్నాం. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి అంటూ అమ్మవారికి, స్వామివారికి, సాయి మాతకి ధూపదీపములు సమర్పించి స్తుతిస్తూ ఉన్నాం. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్జుతే జయ సంగీతరసికే జయ లీలా సుఖప్రియే. జయ జనని సుధాసముద్రంతరుద్వన్నని ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్పకాదంబ కాంతరవాసప్రియే కృతివాసప్రియే సర్వలోకప్రియే. సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రకాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీ మధ్య సృష్టిగ్ధ లీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుసన్నిభ్రూలతా పుష్ప సందోహ దృక్చారు గోరోచన పంకకేళి లలామాభిరామే రమే. सर्वमंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्ववर्णात्मिके सर्वयंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वशक्त्यात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मातृके हे पाहि मां पाहि मां पाहि पाहि. అటువంటి అమ్మవారిని 12వ అధ్యాయంలో ఆరాధన చేస్తూ 12వ అధ్యాయాన్ని
ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతా స్మృతం. ఓం సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై ఓం శ్రీబాలా త్రిపుర సుందర్యై నమః. చివరి అధ్యాయం త్రయోదశోధ్యాయ, చండీ సప్తశతిలో ఉన్నటువంటి చివరి అధ్యాయం. ఓం నమ శ్రీ చండికా దేవ్యై బాలార్కమండలాభాసం బాలార్కమండలాభాసాం చతుర్బాహం త్రిలోచనాం బాలార్కమండలాభాసం చతుర్బాహుం త్రిలోచనాం పాశాంకుశవరభీతి ధారయంతీం శివాం భజే. ఓం శ్రీ విద్యాయై మహాత్రిపురసుందర్యై నమః. 13వ అధ్యాయం ప్రవచనం చేస్తూ ఉన్నాం. ఓం ఋషిర్వాచ. సురధుడు అనేటటువంటి మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడు మహర్షి. రాజా, ఏతత్తే కథితం భూపాహ దేవీ మహాత్మ్యముత్తమం. రాజా, ఇది ఉత్తమమైనటువంటిది. దేవీ మహాత్మ్యమును నీకు తెలిపితిని. ఈ మహామాయాదేవి ఇట్టి ప్రభావం కలిగినటువంటిది. ఆమె చేతనే ఈ జగత్తంతయు ధరింపబడినది. ఆ భగవతి విష్ణుమాయ చేతనే జ్ఞానము జనించుచూ ఉన్నది. ఆ దేవి చేతనే నీవును వైశ్యుడును మిగిలినటువంటి వివేకవంతులు మోహితులగుచూ ఉన్నారు. ఇది వరకు అయి ఉండిరి. ఇంతకుముందు మీరందరూ కూడా మోహవశమై రాజ్యాన్ని కోల్పోయి శత్రువుల చేత పీడింపబడి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన ఈ రాజు ఆ రాజ్యాన్ని గురించే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ వైశ్యుడు వారి కుటుంబం గురించే ఇలా మోహితులయ్యారు. ఎప్పుడైతే మీరు ఈ యొక్క అమ్మ యొక్క దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ మహాత్మ్యమును మీరు విన్నారో, ఆ మోహమంతా కూడా ఇది వరకు ఉన్నప్పటికీ ఇక ముందు ఆ మోహము ఉండజాలదు. రాజా, నీవు ఈ పరమేశ్వరుని శరణుబంధము. నరుల చేత ఆరాధింపబడినటువంటి ఆమెయే భోగములకు స్వర్గాపవర్గములకు అన్నిటినీ ఇచ్చేటటువంటి భోగములని స్వర్గాపవర్గములను ఇచ్చేటటువంటిది ఆ జగన్మంగళ స్వరూపిణియే అని ఆ మహర్షి తెలియజేశారు. ఈ విషయాన్నంతా కూడా మార్కండేయ మహర్షి భాగుడి అనేటటువంటి శిష్యునికి చెబుతూ ఉన్నాడు కదా. ఆ మార్కండేయుడు ఇలా పలుకుతూ ఉన్నారు. సురధుడు ఆ రాజు ఈ రీతిగా మేధాసుని వాక్యములు విని ఆ సూరతునికి నమస్కరించారు. అతి మమకారముతోనే రాజ్యము పోవుట చేత దుఃఖితుడైనటువంటి సురధుడును సమాధి అనేటటువంటి వైశ్యుడును వెంటనే తపస్సుకై వెళ్ళారు. వైశ్యుడు దేవీ సందర్శనం కోరి ఒక నది దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇసుక తిన్నెల మీద దేవీ సూక్తమును జపిస్తూ ఉన్నారు. వారిరువును కూడా ఆ ఇసుక తిన్నెలపై మృణ్మయమైనటువంటి దేవిని మట్టితో అమ్మవారిని తయారు చేసి అక్కడ పుష్పములు ధూపములు పుష్పములు హోమములు తర్పణములు పూజలు అన్నీ సల్పుతూ ఉన్నారు. పుష్పాలు వేశారు, పూజలు చేశారు, ధూపదీప నైవేద్యములు ఇచ్చారు, హోమములు చేశారు, తర్పణాలన్నీ కూడా ఇచ్చి అమ్మని ధ్యానం చేస్తూ ఉన్నారు. నియమితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు. నిరాహారులై ఒక దీక్షగా నిరాహారులై మొదట్లోనేమో నియమితమైనటువంటి ఆహారం తీసుకున్నారు. ఆ తర్వాత క్రమముగా ఆహారాన్ని తగ్గించుకుంటూ నిరాహారులయ్యారు. ఏకాగ్రమైనటువంటి మనస్సు కలిగి తమ శరీరమునందలి రక్తము బలి సమర్పించారు. ఇట్లు ఆరాధన చేయుచు 3 ఏండ్ల గడుచుతున్నంత జగన్మాత అయినటువంటి చండిక పరితిష్ఠు చెంది వారికి ప్రత్యక్షమైంది. దేవి ఇట్లు పలుకుతూ ఉన్నది. రాజా, ఓయి కులనందన వైశ్య, మీరు దేనిని కోరితిరో దానిని నా వల్ల పొందుడు. నేను ఇప్పుడు మీరు చేసినటువంటి పూజల వలన ధూపదీప నైవేద్యముల వలన హోమముల వలన తర్పణం వలన తృప్తి చెందితిని. మీ కోరిక తీరును అంటూ దేవి పలికింది. మార్కండేయుడు ఇలా పలుకుతున్నాడు. అంత నా రాజు తన బలముతో శత్రు సైన్యమును గెలిచి రాజ్యము తనకు ప్రాప్తించుటకే కాక తరువాత జన్మమందు కూడా తరగకుండా ఉండాలి అని కోరుకున్నాడు రాజు. తల్లి, నేను కోల్పోయినటువంటి రాజ్యము నాకు ప్రాప్తింపజేయి. ఈ రాజ్యము మీ తదుపరి జన్మలో కూడా ఈ రాజ్యం నాకు ఉండేటట్టు చేయి తల్లి అన్నాడు. ప్రాజ్ఞుడైనటువంటి ఆ వైశ్యుడు సంసార దుఃఖముతో ఉద్విగ్న మనస్కుడై నేననేది నాది అను తగులమును పోగొట్టునట్టి జ్ఞానమును ప్రసాదింపమని కోరెను. దేవి అట్లే అన్నది. తథాస్తు అన్నది అమ్మవారు. రాజా,
కొలది దినములలోనే నువ్వు రాజ్యాన్ని పొందగలవు. నీ శత్రువులను గెలుచుటతో నీకు అది లభిస్తూ ఉంటుంది, అది స్థిరముగా ఉంటుంది. ఈ శరీరము విడిచి సూర్యుని వలన మరలా జన్మము పొందుతావు. మరలా జన్మలో కూడా నీకు రాజ్యం కావాలి అన్నావు కదా, అంచేత ఈ జన్మలో రాజ్యం వస్తుంది, తదుపరి జన్మలో కూడా నీకు రాజ్యం లభిస్తుంది. తదుపరి జన్మలో సావర్ణికుడు అనేటటువంటి పేరు కలిగి ఈ భూమి యందు మనువుగా పుడతావు అని తెలియచేసి ప్రథమ కథలో చెప్పుకున్నాం. మనకి ఈ లోకాన్ని సృష్టించేటటువంటి మనువులు ఉంటారు. ఆ మనువులలో సావర్ణికుడు అనేటటువంటి మనువు 8వ మనువు. ఆ మనువు సావర్ణిక మన్వంతరే ఇది శ్రీ మార్కండేయ పురాణే సావర్ణిక మన్వంతరే అంటూ చెప్పుకుంటూ వచ్చాం కదా ఇన్ని రోజులు. ఈ అధ్యాయములన్నీ ఈ సావర్ణిక అనేటటువంటి రాజు యొక్క వృత్తాంతము ఇది. ఇలా రాజు అప్పుడు ఈ సావర్ణికుడు అనేటటువంటి పేరు కలిగి మనువుగా జన్మిస్తావు అంటూ పలికినది వైశ్యవర్య. ఇలా రాజుకి అభయమిచ్చింది జగన్మంగళ స్వరూపిణి. ఆ వైశ్యునికి సమాధి అనేటటువంటి నామధేయం కలిగినటువంటి వైశ్యునికి వైశ్యవర్య, నీవు నా వలన కోరినటువంటి వరమును ఇదే ఇచ్చుతున్నాను. నీకు జ్ఞానం కలుగుతుంది. నీకు జ్ఞానం కావాలి అన్నావు కదా, అట్టి జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తూ ఉన్నాను. దేవి ఈ రీతులుగా వారు కోరినటువంటి వరములని వారికిచ్చి వారిచే భక్తితో స్తుతింపబడి అంతర్ధానమయ్యను. ఈ రీతిగా క్షత్రియ శ్రేష్ఠుడైనటువంటి సురధుడు దేవి వలన వరము పొంది సూర్యుని వలన జన్మము నుండి సావర్ణిక మనువుగా అలా అయ్యాడు. అటువంటి 13వ అధ్యాయం కూడా ఇప్పుడు మనం పూర్తి చేసుకున్నాం. పరమాత్ముని యొక్క జగన్మంగళ స్వరూపిణి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఓం నమో దేవ్యై మహాదేవ్యై, ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్మృతం. ఓం సాంగాయై సపరివారాయై సవాహనాయై సాయుధాయై శ్రీ విద్యాయై ఓం శ్రీ మహాత్రిపురసుందర్యై నమః అంటూ అమ్మవారిని ఈ 13వ అధ్యాయంతో పూర్తి చేసుకున్నాం. అట్టి జగన్మంగళ స్వరూపిణి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ లోకమంతా ఆనందించి ఈ 9 రోజులు భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి తెనాలి అని యూట్యూబ్లో మీరు నొక్కితే అదే చూస్తే సెట్ చేసుకుంటే ఈ 9 రోజుల ప్రవచనం మన వస్తుంది. ఈ శరన్నవరాత్రి మహోత్సవాలు దివ్యంగా సుందరంగా చూడవచ్చు. కోవిడ్ కారణంగా జనాన్ని మనం గుమ్మిగూడకుండా ఈరోజు ఉదయం మన నూరు నారాయణమూర్తి గారి అబ్బాయి గారికి వారికి సన్మానం చేయడం జరిగింది. కోదండరామ్ గారికి సన్మానం జరిగింది. అది ఇప్పుడు మీకు మేము లైవ్లో చూపిస్తాము. చూసిన తర్వాత హారతి జరుగుతుంది. జై సాయిరామ్. దేవీ నవరాత్రి సందర్భంగా అమ్మవారి గురించి ఇక్కడ ప్రవచనం చక్కగా చేశారు. ఆ సందర్భంగా చండీ సప్తశతి చేశారు. ఆ సందర్భంగా వారిని సగౌరవంగా గౌరవించుకోవటం మన యొక్క ధర్మం. వారు చాలా చక్కగా విశదీకరించి భక్తుల యొక్క మనసుని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా చురుత కానుక సాయిరామ్ చురులాగా అనర్గళంగా ఈ విధంగా దేవీ భాగవతం పారాయణ చేస్తూ 10 మందిని కూడా ఈ విధంగా పారాయణ చేస్తూ ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మీతో కూడా మమ్మల్ని అందరికీ ధన్యం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందిస్తున్నాను. ప్రమాణం
ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయినాథుని యొక్క దివ్య చరణార విందములకు 1,000,000 కోటి నమస్సుమాంజలులు తెలియజేస్తూ, శార్వరి శరన్నవరాత్రి మహోత్సవములలో ఈ 9 రోజులు ఒక దీక్షగా, ఈ 9 రోజులు యజ్ఞస్వరూపమైనటువంటి అమ్మవారిని చండీ సప్తశతితో పారాయణం చేసేటటువంటి మహద్భాగ్యాన్ని ప్రసాదించినటువంటి శ్రీ సత్యసాయి సేవా సమితి తెనాలి వారి నిర్వహించినటువంటి వారి ప్రేరేపణతో చేసినటువంటి ఈ కార్యక్రమం నాకు లభ్యమవడం అనేటటువంటిది అత్యంత ఆనందకరమైనటువంటిది, ఆరోగ్యకరమైనటువంటిది, శ్రేయస్సుకు కలిగించేటటువంటిది. ఈ దీక్షగా 9 రోజులు ఈ కార్యక్రమం నేను చేస్తానో లేదో అనే భావన చెంది 9 రోజులు అందులో ఉన్నటువంటి బీజాక్షరముల యొక్క మహిమ చేత చండీ సప్తశతిలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి మంత్రములలో అంతర్లీనంగా ఉన్నటువంటి మంత్రములలో ఉన్నటువంటి బీజాక్షరి మంత్రములను పలుకుట చేతనే ఈ జిహ్వముతో సత్యసాయినాథుని యొక్క పలుకుట చేతను దివ్యమైనటువంటి శక్తి నాకు కలిగి అటువంటి నాలో ఉన్నటువంటి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటూ సమస్త ప్రాణులలో శక్తి రూపమై, సమస్త ప్రాణులలో విద్యారూపమై, సమస్త ప్రాణులలో జ్ఞానరూపిణి అయినటువంటి ఆ తల్లి నా నోటి నుంచి, సాయి మాత నా నోటి నుంచి ఇలా పలికించి నన్ను ధన్యత చేకూర్చేటటువంటి మహద్భాగ్యం శ్రీ సత్యసాయి సేవా సమితి ద్వారా తెనాలి, శ్రీ సత్యసాయి సేవా సమితి తెనాలి ద్వారా నాకు లభ్యమవటం అనేటటువంటిది నాకు అదృష్టంగా భావిస్తూ, ఇంతటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలులు ఘటిస్తూ, వేదాశ్రీరోచనం, సత్యసాయినాథుని యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు, సమితి యొక్క సభ్యుల కన్వీనర్ల అందరి యొక్క అనుగ్రహ ఆశీస్సులు లభ్యమవటువంటిది ఆనందంగా భావిస్తూ, ఇదే ఆశీస్సులుగా భావిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎల్లవేళగా వారికి మనందరికీ కూడా ఇవ్వాలని, స్వామి కలగజేయాలని, అట్లా స్వామి అందరికీ కూడా ఆ యొక్క అనుగ్రహ వర్షం కురిపించాలని భావిస్తూ, జై బోలో భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబాజీకి జై. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. నమః పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర. భవంతు సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా. జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సత్యసాయి సేవా సమితి తెనాలి వారికి ప్రత్యేక కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, నోరి కోదండరామ్ త్వరలో మీ అందరినీ కూడా కలిసి అనేక కార్యక్రమాలు చేయాలి అనేటటువంటి సద్భావనతో